ఎన్నడన్నా మనం ఒక 200 మంది పోయి పోలీస్ స్టేషన్లో నించున్నామా? మనం సంఖ్యాబలం చూపించినామా వాళ్ళకు? ఇప్పటి వరకు నిన్నేం జరిగిందో లేదు. చచ్చినా సరే గౌరవప్రదమైన జీవితం గడుపుదాం. 100 ఏళ్ళు బానిస జీవితం గడిపే కంటే ఛత్రపతి శివాజీ మార్గంలా, శంభాజీ మార్గంలా, మహారాణా ప్రతాప్, మహారాణా సంగా, చౌదరి రంజిత్ సింగ్ ఏ విధమైన జీవితం గడిపారో అట్లా బతుకుదాం. అది మాత్రమే హిందుత్వం, అది మాత్రమే హిందుత్వం. హిందూ యొక్క పరిచయం చేయాలా మీరు. హిందూ ఎట్లుండాలో, ధర్మాగ్రహం అంటే ఎట్లుండాలో చూస్తే నరసింహస్వామి గుర్తు రావాలి ఒక్కొక్క హిందువుని. వివేకానందుడు అంటుండు, వాడవాడలా వ్యాయామశాలను నిర్మించండి. నేను సింహాన్ని ఆరాధిస్తా, సింహాన్ని ధ్యానిస్తా, నరసింహస్వామిని ఆరాధిస్తా. నాకు కేసరీలు కావాలా, వీరాది వీరులు భాగవత యోధులు కావాలా. అట్లాంటి వాళ్ళతోని దేశం ధర్మం నిలుస్తుంది, ఈ సమాజం వాళ్ళతో నిలుస్తుంది. భరతమాత ధన్యమవుతుంది. ఇట్లాంటి పుత్రుల వలన ఏమన్నా ధర్మ కార్యం జరుగుతుంది. మనం ఎట్లున్నామో